పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. వింటర్ సెషన్లో కీలకమైన వికసిత భారత్ జీ అణు ఇంధనం బీమా సవరణ బిల్లులను పార్లమెంటు ఆమోదించింది. ఉభయ సభల్లో 100% కంటే అధికంగా ప్రొడక్టివిటీ నమోదు కావడంపై ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ హర్షం వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో ప్రమాద గంటికలు మోగిస్తున్న వాయు కాలుష్యంపై చర్చించకుండానే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిశాయి. చివరి రోజు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే లోక్సభను నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. అటు రాజ్యసభలో పేపర్ సబ్మిషన్స్ తర్వాత చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. డిసెంబర్ 1న పార్లమెంటు వింటర్ సెషన్ మొదలైంది. మొత్తం 15 రోజుల పాటు ఉభయ సభలు పనిచేశాయి. ఈ సెషన్లో 8 బిల్లుల్ని పార్లమెంటు ఆమోదించింది. అందులో ఎంజీ నరేగా స్థానంలో తీసుకొచ్చిన విబిజీ రామ్జీ బిల్లు, పౌర అనురంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని అనుమతించే బిల్లు, బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 100% పెంచే బీమా సవరణ బిల్లులు ఉన్నాయి. జీ రామ్జీ బిల్లుపై చర్చ సందర్భంగా 2 సభల్లో విపక్షాలు తీవ్ర గందరగోళం సృష్టించాయి. టీఎంసీ ఎంపీలు పార్లమెంటు మెట్లపై బైఠాయించి రాత్రంతా నిరసన కొనసాగించారు. శీతాకాల సమావేశాల్లో లోక్సభ ఉత్పాదకత 111% ఉందని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. సెషన్ ముగిసిన అనంతరం తన ఛాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్స్, ఎంపీలకు ఆయన తేనేటి విందు ఇచ్చారు. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వింటర్ సెషన్లో రాజ్యసభ దాదాపు 92 గంటలు పనిచేసింది. 121% ప్రొడక్టివిటీ నమోదైంది. ఈ సమావేశాల్లోనే రాజ్యసభ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. అందుకే ఈ సెషన్ తనకు చాలా ప్రత్యేకమని చెప్పారు. సభ ఉత్పాదకత, నిర్మాణాత్మక చర్చలను ఆయన హైలైట్ చేశారు. రాజ్యసభలో సగటున రోజుకు 84 కంటే ఎక్కువ 0 అవర్ నోటీసులు వచ్చాయని తెలిపారు చైర్మన్ సిపి రాధాకృష్ణన్. వికసిత భారత్ జీ రామ్జీ బిల్లుపై చర్చ సందర్భంగా గురువారం సభలో కొందరు విపక్ష సభ్యులు ప్రవర్తించిన తీరుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శీతాకాల సమావేశాలు ప్రారంభం నుంచే వాడివేడిగా జరిగాయి. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై తొలి 2 రోజులు పార్లమెంటు దద్దరిల్లింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంస్కరణలపై చర్చకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా ఎస్ఐఆర్ పై ఉభయ సభలు సుదీర్ఘంగా చర్చించాయి. అలాగే ఇండిగో సంక్షోభంపైన సభ్యులు కేంద్రాన్ని నిలదీశారు. ఇక వందే మాతరం 150వ వార్షికోత్సవాలు పురస్కరించుకొని పార్లమెంటులో స్పెషల్ డిబేట్ జరిగింది. ప్రధాని మోదీ ఈ చర్చను ప్రారంభించి వందే మాతర గేయ స్ఫూర్తిని వివరించారు.